అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, గౌరవ పెద్దలు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఉన్నటువంటి కామారెడ్డి డిక్లరేషన్ని అప్పుడు ఉన్నటువంటి పిసిసి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్లు బీసీ డిక్లరేషన్ను అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా అమలు చేయాలని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థుల స్కాలర్షిప్ను వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ ప్రతి ఒక్క బహిరంగ సభల్లో బీసీలకు న్యాయం చేస్తామని ఒకవైపు చెప్పడం జరుగుతుంది. కానీ ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దాటవేసే ధోరణి చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ఉన్నటువంటి 150 కోట్ల రూపాయలు కూడా కులగణనకు అమలు చేయడం జరిగింది. ఈరోజు జరిగే మంత్రివర్గంలో సానుకూలంగా అమలు చేయాలని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి డిమాండ్ చేయాలి. రాష్ట్ర బీసీ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారి రాజ్యసభ సభ్యుడు వారి ఆధ్వర్యంలో వాళ్ళ ఆదేశానుసారము బీసీ రిజర్వేషన్ గురించి ఈరోజు ధర్నా చేయడం జరిగింది నల్గొండ కలెక్టర్ ముందల. ఈ యొక్క ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ అమలు చేస్తానని గతంలో ఎన్నికల వాగ్దానం చేయడం జరిగింది. దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయకపోవడం చాలా ఇబ్బందికరము. రాబోయే స్థానిక ఎలక్షన్లో ఈ యొక్క జనగణన, కులగణన ఇవన్నీ కూడా జరిపి ఈ 42 బీసీ రిజర్వేషన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంపై ఆధారపడి ఉన్నది. కాబట్టి బీసీలకు అన్యాయం జరగకుండా వెంటనే ఈ యొక్క ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేసి ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉన్నదని కోరుకుంటా ఉన్నాం. అదే రకంగా ఫీజు రియంబర్స్మెంట్ తోటి చాలా విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికి ఇవ్వాల్సిన బకాయిని మొత్తం పూర్తిగా విడుదల చేసి వాళ్ళ చదువుకు సహకరించవలసిన బాధ్యత కూడా ఈ యొక్క గవర్నమెంట్ మీద ఉన్నది. వాళ్ళు నానా యాతలు పడుతూ ఉన్నారు. రియంబర్స్మెంట్ రాక అధికారులు ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఈ యొక్క కాలేజీ సిబ్బంది కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. దానివల్ల ఇబ్బందులు పడతా ఉన్నారు విద్యార్థులు. కాబట్టి వాళ్ళకు కూడా తగు న్యాయం చేయాలని ఈరోజు ఈ ధర్నా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం. నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ముందు బీసీ కుల సంఘాలు, బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఈ ధర్నాకి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు టైగర్ ఆర్ కృష్ణయ్య గారు పిలుపునివ్వడం జరిగింది. తెలంగాణ యావత్ 33 జిల్లాల్లో బీసీ సంక్షేమ సంఘం ద్వారా అన్ని కలెక్టరేట్ల ముందు ఇవాళ ధర్నా చేస్తూ ఉన్నాం. ఈ ధర్నా ఉద్దేశం ఏంటంటే ఇవాళ ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆనాడు కాంగ్రెస్ పిసిసి రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నప్పుడు హామీ ఇచ్చిన బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన నాటి పిసిసి నేటి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఖచ్చితంగా బీసీలకు జనాభా గణనలలో కులగణన చేసి బీసీలకు రావాల్సిన 42% వాటానే ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యార్థులకు ఇవాళ గత 3 సంవత్సరాలుగా ఇవాళ 4500 కోట్ల బడ్జెట్ ఇవాళ విద్యార్థులకు స్కాలర్షిప్ పెండింగ్ ఉంది. ఆ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ని ఖచ్చితంగా విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్లకు ముందే బీసీలకు జనాభాలో కులగణన చేసి ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇస్తేనే కాంగ్రెస్కు మనుగడ ఉంటుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా బీసీ సంక్షేమం ద్వారా బీసీలకు రావాల్సిన ప్రతి ఒక్క అంశాన్ని ఇవాళ లేవనెత్తుతూ నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేసి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, బీసీలకు న్యాయం జరిగితేనే ముందు మనుగడ ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.